హలో నమస్తే. ఫెడరల్ ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఈవేళ మరోసారి పెట్రోల్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 6 ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలను రూ. 2.84 నుంచి రూ. 2.86 వరకు పెంచుతూ ఈ ధరలను ఈవేళ తెల్లవారుజాము నుంచే అమల్లోకి తీసుకొచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ ప్రధాన నగరాల్లో ఈ ధరల పెంపుతోటి పెట్రోలు రూ. 102 నుంచి రూ. 118 వరకు చేరింది. ఢిల్లీలో అయితే రూ. 102, ముంబైలో రూ. 111.21, చెన్నైలో రూ. 107.77గా పెట్రోల్ ధరలు ఉన్నాయి. ఇక మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పన్నులు అంటే స్థానిక పన్నులు ఎక్కువగా ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధర ఇప్పటికే 100, 120 దాకా పోయినాయి. విజయవాడలో అయితే పెట్రోల్ ధర రూ. 117.19గా ఉంది. హైదరాబాద్లో అయితే రూ. 115.58గా ఉంది. గుంటూరులో ఇప్పుడు ఈవేళ ఉదయం పెట్రోల్ ధర రూ. 117.59గా ఉంది. ఇట్లా సామాన్యుడి నడ్డి విరిచేలా గత 10 రోజుల్లో ఇలా ధరలు పెంచడం ఇది 4వసారి. ఈ ధరల పెంపు పైన సామాన్యులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్రోల్ ధర పెంపుతోటే ఒక సామాన్యుడి పైన పెట్రోల్ భారమే కాకుండా అన్ని రకాల ధరలు కూడా పెరుగుతాయనేది తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కూరగాయల ధరలు పెరిగాయి. ఇక మీదట ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ 5 రాష్ట్రాల మినీ ఎన్నికలు అయిపోయిన వారం 10 రోజుల లోపలే ఇలా పెట్రోల్ ధరలు వరుసగా 4 సార్లు పెంచడం అనేది సామాన్యుడిపైన అత్యధిక భారం. పైగా ఇది ఏది కూడాను ఒక్కసారికి చెప్పి చేయకుండా తెల్లవారుజామున, అర్ధరాత్రి పూట ఇలా ధరలు పెంచి సామాన్యుడికి గుట్టు చప్పుడు కాకుండా భారం మోపుతూ ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన ఆందోళనకరంగా ఉంది. ప్రధానమంత్రి ఇప్పటికే తన ప్రసంగంలో చెప్పారు, పెట్రోల్ ధరలు పెరిగొచ్చే అవకాశం ఉందని అన్నారు. కానీ ఈ తరహాలో దొంగ దెబ్బతీయడం అనేది సామాన్యుడికి మింగుడు పడకుండా ఉంది. ధన్యవాదాలు.